హలో ఫ్రెండ్స్, కలిదిండి మండలం గురాయిపాలెం గ్రామం వచ్చాను. చేతి వృత్తులు పనివారుల దగ్గరకు వచ్చాను. వాళ్ళ మనోభావాలు అడిగి తెలుసుకుందాం. ఆయన పెద్ద ఆయన అడిగితే ఇదివరకు అందరూ కూడా ఇటువంటి మట్టి కొండలు వండుకునే సార్. ఇప్పుడు అందరూ మానేసి స్టీల్ సామాన్లు, కుక్కర్లు అట్లా ఇట్లు వండుకుంటున్న మా ఆదాయం పోయింది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంది మాకు కూడా అని వాళ్ళు చెప్తున్నారు. ఆయనతో ఒకసారి కలిసి మాట్లాడుకుందాం. ఆయన ఇక్కడే ఉన్నారు. పిల్లల చదువులు కానీ వాళ్ళ ఖర్చులు అన్నీ పెరిగిపోయింది అనిపించట. అంతంత మాత్రంగా ఉన్న వ్యాపారం సరిగ్గా సాగట్లేదండి అని మాట్లాడారు ఆయన. ఒకసారి ఆయన మాటల్లోనే విందురు కానీ మీరు. ఏమన్నా చేతి వృత్తులు వ్యాపారం ఎలా ఉంది? మీకు జీవనోపాధి ఎట్లా ఉంది? జీవనాధారం ఏముందండి, పూర్వం అంటే బాగా ఇదిగా ఉండేది. ఇప్పుడేమో అన్ని సామానాలు వచ్చేసేసినాయి. స్టీల్ సామాను అని, ఇతర సామానాలు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు కుమ్మరి సామాను కొనేవాళ్ళు తక్కువ. అయినా కానీ అలాగే వృత్తి వ్యాపారం మానలేం కాబట్టి చేస్తున్నాము. పట్టగట్టుతాకే బాధగా ఉంది. కూలి పనికి వెళ్తే మనిషి 1000 రూపాయలు మధ్యాహ్నం సంపాదించుకుంటున్నారు. మా వృత్తికి ఏమో అంత ఇది లేదు. మేము ఈ పని తప్ప వేరే పని చేయలేము. ఇంకా చేసేది ఏముందండి, ఇవన్నీ చేస్తే వీళ్ళ వల్ల మరి మనుషులకి ఆరోగ్యానికి మంచిది అయినా కానీ మనుషులు వాడందే. మేమేం చేస్తాం అక్కడికి. ఇప్పుడు ఈ మధ్యన 1 సంవత్సరం నుంచి బాగానే వాడుతున్నారు. మనిషి మళ్ళీ కలిసి మారింది. ఈ 1 సంవత్సరం బాగా ఉందంట వ్యాపారం మీకు? 1 సంవత్సరం నుంచి కొద్దిగా పర్లేదు వాడుతున్నారు. కలిసి ఆరోగ్యం ఇదిగా ఉంటుందని ఈ వాడి మంచిదని డాక్టర్లు చెబుతూ మూలని వాడుతున్నారు. దీనివల్ల మరి అందరికి మంచిది. ఈ మట్టి కొండ వాడితే మనిషికి చాలా ఆరోగ్యం మంచిది. మంచినీళ్ళు కూడా మట్టి కొండలో తాగితే చాలా మంచిది. కొండల్లో వాటర్ ఇది వరకు మినీ ఫ్రిడ్జ్ అనేవాళ్ళు కదా, ఫ్రిడ్జ్లో తాగేవాళ్ళు. అంతకుముందు ఫ్రిడ్జ్లో వాటర్ ఇప్పుడు తాగుతూ మానేశారు. 1 సంవత్సరం నుంచి నీళ్ళు బాగా కొండలు బాగా కొన్నారు. ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడే సీజన్ మొదలైంది కాబట్టి ఇప్పుడు బాగా జనం వస్తారని ఇవన్నీ తెచ్చుకుని ఎట్టుకున్నాము. పోయిన సీజన్ బాగుంది మీకు వ్యాపారం? పోయిన సీజన్ బాగానే ఉంది. అంతకుముందు అంటే బాగుండేది కాదు కానీ 1 సంవత్సరం క్రితం నుంచి బాగానే వాడుతున్నారు. ఆరోగ్యం కోసం డాక్టర్లు కూడా చెబుతున్నారు. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 పిల్లలు. చిన్న పిల్లలా? చిన్న పిల్లలు. వాళ్ళకి 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. మీరు భార్య భర్త ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటారు? అలాగా ఇద్దరం చేసుకుంటాం. ఇదే పని, ఇంకేరే పని చేయలేము. పూర్వం నుంచి ఇదే పని మీకు? పూర్వం మా తాతల కాడి నుంచి ఇదే పని, ఇదే వ్యాపారం. మంచిగా వర్క్ చేసుకుంటూ ఉంటాం. చేతి పని తప్పదు. కూలి పనికి వెళ్ళాలంటే వెళ్ళలేము. ఏమైనా లోన్లు ఏమైనా ఎత్తా ఉంటే మాకు ఇంకా చేసుకునే ఉంది. దాని మీద రూపాయి కట్టుకుంటాం. మాకు మరి లోన్లు ఇచ్చేవాళ్ళు మాకు తెలవదుగా. లోన్లు మరి ఎవరిస్తారు ఏంటో. ఆ లోన్లు ఇస్తే లోన్లు తీసుకుని ఇంకా చేసుకుని ఇంకా ఆరోగ్యంగా కాపాడతాం జనాలని. సరే ఫ్రెండ్స్, ఆయన మనోభావాలు చెప్పారు. ఇదివరకు రోజుల్లో అందరూ మట్టి కొండలను వాడేవాళ్ళు కదా. ఇప్పుడు అవన్నీ తగ్గించేసారు. మా ఉపాధి పోయింది కొంతవరకు అని. గురాయిపాలెం గ్రామం. అది అటు ఈ సంవత్సరం కొండలు బాగా వెళ్తాయంటారా? బాగానే ఉంది. ఎండలు బాగా వస్తున్నాయి కాబట్టి అలాగే అక్కడికి కూడా మీయేనమ్మా? ఆ పక్కన అక్కడికి కూడా మీయేనా? వెళ్తా అక్కడ.
అన్ని రకాల ప్రమిదలతోటి మూకుళ్ళు, దాకలు, పిడతలు, చేతి వృత్తులు, డిబ్బీలు, చిన్న పిల్లలు దాచుకోవడానికి. ఈ దాఖలో ప్రారంభించారు వండుకోవడానికి. ఒకసారి చూడండి. మినీ ఫ్రిడ్జ్, కొండల్లో వాటర్ కూడా మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది ఇది వరకు. ఇదొక కుటుంబం. ఫస్ట్ చూసింది ఒక పెద్ద కుటుంబం, అది చిన్న కుటుంబం.